Hello friends, very good morning. So before we begin our today's editorial, take a look at our website. New website ఇలా ఉంటుంది. మీరు ఒకవేళ ఎప్పుడైనా మన ఇన్స్టిట్యూట్లో ఏదైనా కోర్సెస్ తీసుకుంటే మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మై కోర్సెస్ అని ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ మై కోర్సెస్, మీకు ఏ కోర్సెస్కి అయితే మీరు జాయిన్ అయ్యారో ఆ కోర్స్ కనిపిస్తుంది. లెట్ us say ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి. ది కోర్స్ లుక్స్ లైక్ దిస్. ఇప్పుడు ఎన్సీఆర్టీ ఫౌండేషన్లో మీకు క్లాస్ 6 హిస్టరీ నుంచి మొత్తం క్లాస్ 12 వరకు అన్నీ కూడా ఉంటాయి. సో క్లాస్ 12 ఎన్వైరన్మెంట్ ఎస్ఎన్టీ వరకు ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ 1 by 1. సో క్లాస్ 6 హిస్టరీ ఆల్రెడీ కవర్ చేసేయడం అనేది కూడా అయిపోయింది. మీకు ప్రతి చాప్టర్లో కూడా సో యూ విల్ బి గివెన్ పీడిఎఫ్, ఎన్సీఆర్టీ ఒరిజినల్ పీడిఎఫ్ అనేది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ దెర్ ఇస్ ఎ వీడియో. సో ఆ క్లాస్ పైన మన రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ కొన్ని సాయిరాం సార్, కొన్ని నేను డీల్ చేస్తూ ఉంటాం. సో వీడియో మీకు ఇక్కడ ఉంటుంది. వీడియో మీరు చక్కగా ప్లే అవుతుంది, వెబ్సైట్లో ప్లే అవుతుంది, యాప్లో కూడా ప్లే అవుతుంది మీకు. అండ్ మీకు ఇంటర్నెట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వీడియో క్వాలిటీ మీరు మార్చేసుకోవచ్చు. లో, హై, మీడియం ఉంటుంది. అలాగే స్పీడ్ కూడా మీరు 0.25 నుంచి 2x స్పీడ్ వరకు మార్చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అలాగే మీరు చాప్టర్ వినేసిన తర్వాత, వీడియో విన్న తర్వాత యూ కెన్ టేక్ ఎ క్విజ్. సేమ్ చాప్టర్ మీద మీకు క్విజ్ కూడా ఉంటుంది. యూ కెన్ టేక్ దిస్ క్విజ్ స్టార్ట్. సో అంత టక సూపర్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి మీకు అన్నీ కూడా. సో ఆప్షన్స్ అన్ని పెట్టేసి మీరు ఆన్సర్స్ పెట్టేసి ఇఫ్ యూ క్లిక్ సబ్మిట్, మీరు సబ్మిట్ చేయగానే మీకు వెంటనే రిపోర్ట్ వచ్చేస్తుంది. సో రిపోర్ట్లో కూడా మీకు ప్రతి క్వశ్చన్కి విత్ ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. మీరు ఏం పెట్టారు, తప్పు పెడితే ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోవచ్చు. సో ఎవ్రీ క్వశ్చన్ కమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో కంప్లీట్ రివిజన్ అనేది అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కోర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు. అల్టిమేట్గా దీని ఫీజు అనేది 20,000కి వెళ్తుంది. బట్ ఫర్ నౌ వీఆర్ కీపింగ్ ఇట్ అట్ జస్ట్ 10,000 రూపీస్. 10,000కే మనం అందిస్తున్నాం. మీరు వినియోగించుకుంటే బాగుంటుంది. సో యూ కెన్ సీ ఎన్సీఆర్టీసే కాకుండా డిఫరెంట్ యూపీఎస్సీ కోర్సెస్ పైన స్పెషల్ ఫీజులు అనేవి నడుస్తున్నాయి ప్రస్తుతానికి. చూడండి, 31st ఆగస్ట్ వరకు ఈ ఫీజులు వ్యాలిడ్. సెప్టెంబర్ 1 నుంచి ఫీజులన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఏమో ప్రెసెంట్ 10,000కి వస్తుంది, మీకు తర్వాత 15 అవుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ ఈఎంఐ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈఎంఐలో మీకు 25,000, 5,000 పర్ మంత్ పే చేయొచ్చు. 1st సెప్టెంబర్ నుంచి అది కూడా మీకు 30 వెళ్ళిపోతుంది. ఆప్షనల్స్ లోనే మీరు అప్ ఫ్రంట్ ఒకేసారి పే చేస్తే 20,000కే జాయిన్ అవ్వచ్చు. సెప్టెంబర్ 1 నుంచి 25 అవుతుంది. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీకు ఈఎంఐలో తీసుకుంటే 50 అండ్ 1st సెప్టెంబర్ నుంచి 60, విచ్ ఈస్ 5,000 పర్ మంత్. అప్ ఫ్రంట్ కట్టేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 40,000కే జాయిన్ అవ్వచ్చు. 1st సెప్టెంబర్ నుంచి 10,000 రూపీస్ పెరుగుతుంది, 50,000 అయిపోతుంది అనమాట. సో ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తీసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ ఏం చెప్తోంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ మంత్లీ బులెటిన్ రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఆప్టిమిస్టిక్ అసెస్మెంట్. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్, అంటే భవిష్యత్ మీద ఆశావాహ దృక్పథంతో ఉండడాన్ని ఆప్టిమిస్టిక్ అంటాం. పెసిమిస్టిక్ అంటే నిరాశావాదం. భవిష్యత్తు బాగుండదు అనుకునేది నిరాశావాదం, బాగుంటుంది అనుకునేది ఆప్టిమిస్ట్. అసెస్మెంట్ అంటే తెలిసిందే కదా మీకు, ఒక ఎగ్జామిన్ చేసి ఎలా ఉండబోతుంది అని చెప్పడం అసెస్మెంట్. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగా చేశారు, బాగా చేయలేదు అని ప్రతి ఆస్పెక్ట్ ని స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారనుకోండి, దట్ మీన్స్ యూ హ్యావ్ బీన్ అసెస్డ్. అలాగే ఎకానమీని అసెస్ చేసి, ఎకానమీని ఎగ్జామిన్ చేసి ఫైనల్ గా ఇచ్చిన రిపోర్ట్, అది ఆప్టిమిస్టిక్ అసెస్మెంట్. ఆప్టిమిస్టిక్ అంటే ఎకానమీ బాగుండబోతోంది, పాజిటివ్ గా ఉండబోతోంది అని పాయింట్ అనమాట ఇక్కడ. దట్ ఈస్ ఆప్టిమిస్టిక్ అసెస్మెంట్. ఆర్బిఐ మంత్లీ బులెటిన్ లో ఇలాంటి రిపోర్ట్ ఇచ్చింది, అంటే రానున్న రోజులు బాగుండబోతున్నాయి అని. ఆర్బిఐ షుడ్ అవాయిడ్ హ్యావింగ్ టు చూస్ బిట్వీన్ టేమింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ పుషింగ్ ఫర్ గ్రోత్. ఆర్బిఐ ఏముంటుంది, మేము ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తే గ్రోత్ కాంప్రమైజ్ అవుతాము, గ్రోత్ కోసం వెళ్తే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, రెండింటి మధ్యలో ఇబ్బంది పడిపోతున్నామని చెప్పి ఆర్బిఐ అంటుంది. టేమ్ అంటే అర్థం ఏంటంటే బ్రింగ్ అండర్ కంట్రోల్. యానిమల్స్ కి పదం వాడతాం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేమ్ అన్ యానిమల్, ఆ యానిమల్ ని మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు, మీరు చెప్పినట్టుగా యానిమల్ వింటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు మనం ఫేస్ చేసేదే. ఇన్ఫ్లేషన్ కి సపోర్ట్ చేస్తే గ్రోత్ ప్రాబ్లం వస్తుంది, గ్రోత్ కి సపోర్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం వస్తుంది. మీకు ఇది ఎలా అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను చెప్తాను, చూడండి. మీకు బేసికల్ గా గ్రోత్ అంటే అర్థం ఏంటి, ఇండస్ట్రీ కదా. ఇండస్ట్రీకి గ్రోత్ కావాలి అంటే, గ్రోత్ రావాలంటే ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలి. ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువ ఉండాలి.
ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటేనే మనకి ఇండస్ట్రీకి సపోర్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ గ్రోత్ యూ హ్యావ్ టు కీప్ ఇంట్రెస్ట్ రేట్స్ లో. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ మెయింటైన్ చేస్తే గ్రోత్ కి మీరు సపోర్ట్ చేసినట్టు అర్థం. అయితే మరి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయనుకోండి, దిల్ బి మోర్ పీపుల్ టేకింగ్ లోన్స్ పెరుగుతాయి. డిపాజిట్లు చేసే వాళ్ళు తగ్గుతారు, వడ్డీలు ఎక్కువ రావు కదా. సో డిపాజిట్స్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది, లోన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దట్ మీన్స్ పీపుల్ విల్ హ్యావ్ మోర్ క్యాష్ ఇన్ దేర్ హ్యాండ్స్. నువ్వు డిపాజిట్ చేయట్లేదంటే డబ్బులు నీ చేతిలో ఉన్నట్టు, అలాగే లోన్ తీసుకున్నావంటే బ్యాంకుల చేతుల నుంచి ప్రజల చేతిలోకి డబ్బులు వచ్చినట్టు. అంటే వెన్ పీపుల్ హ్యావ్ మోర్ క్యాష్, వాట్ హ్యాపెన్స్? గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ పెరుగుతుంది. చేతుల్లో డబ్బులు ఉంటే ఎవడు ఖాళీగా ఉండడు కదా. చేతిలో డబ్బులు ఉండేటప్పుడు పీపుల్ విల్ ట్రై టు పర్చేస్ సంథింగ్ విత్ దట్ మనీ. సో గుడ్స్ అండ్ సర్వీసెస్ కి మనకి డిమాండ్ అనేది పెరుగుతుంది. బట్ డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ పెరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ కి దారి తీస్తుంది. సో అందుకే ఇది ఎప్పుడు కూడా రెండింటికి ఒక తలనొప్పి అనమాట. మీరు ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలి, గ్రోత్ ని సపోర్ట్ చేయాలి అంటే ఇన్ఫ్లేషన్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. మరి ఇన్ఫ్లేషన్ పెరిగితే నష్టం ఏంటి? పేదవాడు నష్టపోతాడు. నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయాయి అనుకోండి, వాళ్ళు కడుపు మీద కొట్టిన వాళ్ళం అయిపోతాం. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఎనఫ్ వాళ్ళు కొనుక్కోలేక, పర్చేస్ చేయలేక సఫర్ అవుతూ ఉంటారు. సో ఆర్బీఐ రెండింటి మధ్యలో ఫైట్, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలనే డైలమాలో ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. లెస్ దాన్ ఏ ఫోర్ట్ నైట్ అంటే 14 days. లెస్ దాన్ ఏ ఫోర్ట్ నైట్ అంటే అర్థం ఏంటి? 14 days లేదా 15 days, 2 weeks అని చెప్పి తీసుకోవచ్చు. ఆఫ్టర్ ది ఆర్బీఐ అనౌన్స్ ఇట్స్ లేటెస్ట్ మానిటరీ పాలసీ, ఆర్బీఐ తన లేటెస్ట్ మానిటరీ పాలసీని అనౌన్స్ చేసిన 14 రోజుల కంటే ముందే ఏ టీమ్ ఆఫ్ ఇట్స్ అఫీషియల్స్ హ్యాస్ ప్రొవైడెడ్ an optimistic assessment of the state of the economy in the August issue of the central bank's monthly bulletin. ప్రతి నెల మంత్లీ బులెటిన్ రిలీజ్ చేస్తుంది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందులో స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు? ఆప్టిమిస్టిక్ అసెస్మెంట్ ప్రొవైడ్ చేశారు. అంటే ఎకానమీ బాగుండబోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఇన్ ద కమింగ్ డేస్ అని చెప్పి అసెస్మెంట్ ఇచ్చారు. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన మానిటరీ పాలసీ ఇచ్చిన 14 days లోపే ఈ కొత్త రిపోర్ట్ వచ్చింది. దీంట్లో ఆప్టిమిస్టిక్ గా అసెస్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. Pivoting from what the bank posited on August 6 when it said the outlook for the aggregate demand is improving but still weak and overcast by the pandemic, the officials led by Deputy Governor Michael D. Patra asserted that aggregate demand conditions had been buoyed by pent-up demand released by unlocking and vaccination. Chala important sentence idi. So pay full attention to this. పివోటింగ్ అంటే దాన్ని ఆధారంగా చేసుకొని, పివోట్ అంటే తెలుసు కదా, దేనిపైన అయితే ఆధారంగా చేసుకొని ఒక చక్రం నడుస్తుంది. మీరు చక్రం తీసుకోండి, ఇది ఉంటుంది, దీనిపైన ఒక చక్రం తిరుగుతూ ఉందనుకోండి, అంటే దాన్ని ఆధారంగా తీసుకొని చక్రం తిరుగుతుంది. పివోట్ ఈస్ సంథింగ్ ఆన్ విచ్ ది అదర్ వన్ రెస్ట్స్. దాన్ని ఆధారంగా చేసుకొని, అంటే ఒక పాయింటెడ్ ఆబ్జెక్ట్ లాగా అనమాట. ఒక చిన్న పాయింటెడ్ ఆబ్జెక్ట్ లా ఉంటుంది, దానిపైన ఇంకోటి నడుస్తుంది, దీన్ని ఆధారంగా చేసుకుని నడిచేది, దాన్ని పివోట్ అంటారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 6వ తారీఖున ఏదైతే పాజిట్ చేసిందో, పాజిట్ అంటే అర్థం ఏంటి? టు పుట్ ఫార్వర్డ్ యాజ్ అ ఫ్యాక్ట్, అంటే ప్రపోజ్ అని అర్థం. ఏదైతే ప్రపోజ్ చేసిందో, ఏదైతే ఫ్యాక్ట్ అని చెప్పి ముందు పెట్టిందో, దాన్ని ఆధారంగా చేసుకొని, దాన్ని పివోట్ గా చేసుకొని ఇప్పుడు మన డిప్యూటీ గవర్నర్ ఒక కామెంట్ చేశారు. అయితే August 6 ఏమన్నది చూడండి. August 6 ఏమంది ఆర్బీఐ? ది అవుట్లుక్ ఫర్ అగ్రిగేట్ డిమాండ్ ఇస్ ఇంప్రూవింగ్. అగ్రిగేట్ డిమాండ్ కి అవుట్లుక్ అంటే ఫోర్కాస్ట్ అనేది పాజిటివ్ గా ఉంది, ఇంప్రూవ్ అవుతోంది అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్? అగ్రిగేట్ డిమాండ్ అంటే వస్తువులు మరియు సేవలు కొనడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా? ఇప్పుడు పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై, పీపుల్ ఆర్ విల్లింగ్ టు మేక్ పర్చేజెస్, పీపుల్ ఆర్ విల్లింగ్ టు కన్స్యూమ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. దట్ మీన్స్ డిమాండ్ ఈస్ గోయింగ్ టు పికప్. పీపుల్ ఏమో ఖర్చు పెట్టడం మానేసి డబ్బులన్నీ దాచుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఇన్ దట్ కేస్ డిమాండ్ విల్ నాట్ పికప్. ఎప్పుడైతే చేతిలో ఉన్న డబ్బుల్ని ప్రజలు బ్యాంకుల్లో పెట్టకుండా, ఎక్కడా పెట్టకుండా వస్తువులు సేవలు కొనడానికి ఖర్చు పెడతారో డిమాండ్ పెరుగుతున్నట్టు అర్థం, లేకపోతే డిమాండ్ తగ్గుతున్నట్టు అర్థం. సో అగ్రిగేట్ డిమాండ్ యొక్క అవుట్లుక్ అనేది పాజిటివ్ గా ఉంది, ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి
ఆగస్టు 6వ తారీఖున ఇచ్చిన రిపోర్ట్ లో చెప్పింది ఆర్బీఐ. కాకపోతే ఇంకా ఏముంది, బట్ స్టిల్ వీక్ అండ్ ఓవర్ కాస్ట్ బై పాండమిక్. ఇంప్రూవ్ అవుతుంది, అయితే స్ట్రాంగ్ అయిపోయిందంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు. ఇట్ ఈస్ స్టిల్ వీక్, ఇంకా నీరసంగా, అంటే అంత స్ట్రాంగ్ గా లేదు. అండ్ ఓవర్ కాస్ట్ బై పాండమిక్. ఓవర్ కాస్ట్ అంటే కవర్డ్ బై, చూడండి మీకు ఏమంటారు, ఓవర్ కాస్ట్ క్లౌడ్ అంటారు. ఓవర్ కాస్ట్ అట్మాస్ఫియర్ అంటే మేఘావృతం, ఆవృతం అవడం అంటారు చూడండి, ఆకాశం మేఘావృతం అయింది. ద స్కై ఈజ్ ఓవర్ కాస్ట్ విత్ క్లౌడ్స్. క్లౌడ్స్ తో ఓవర్ కాస్ట్ అయింది అంటే కప్పబడింది అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఎకానమీ ఎలా ఉంది, వీక్ గా ఉంది. అండ్ పాండమిక్ దాన్ని కవర్ చేసేసింది. అంటే పాండమిక్ తీసేంత వరకు మనం క్లియర్ గా చెప్పలేం, ఈ మహమ్మారి అనేది ఎకానమీని పూర్తిగా గ్రో అవ్వనివ్వకుండా అడ్డుకుంటుంది అని మీనింగ్ వస్తుంది. ది అఫీషియల్స్ లెడ్ బై డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్రా అసర్టెడ్. అసర్టెడ్ అర్థం ఏంటి, నొక్కి చెప్పడం. సే సంథింగ్ ఫర్మ్లీ దట్ అగ్రిగేట్ డిమాండ్ కండిషన్స్ హ్యాడ్ బీన్ బోయిడ్. బోయిడ్ అంటే సపోర్టెడ్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. మామూలుగా బుయాన్సీ అనే పదం మీరు వినుంటారు. బుయాన్సీ, బుయాన్సీ అంటే ప్రాపర్టీ ఆఫ్ వాటర్. ప్రాపర్టీ ఆఫ్ వాటర్ టు ఎగ్జర్ట్ అప్వర్డ్ ఫోర్స్. అప్వర్డ్ ఫోర్స్ ఆన్ ఎనీథింగ్ దట్ యు ఇమ్మర్స్ ఇన్ ఇట్. ఇది వాటర్ అనుకోండి, వాటర్ లో మీరు ఏదన్నా ఇమ్మర్స్ చేశారనుకోండి, వాటర్ లో మీరు ఏదైనా వస్తువు పెట్టినప్పుడు, వాటర్ కింద నుంచి దానిపైన అప్వర్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. దీన్ని బుయాంట్ ఫోర్స్ అంటారు. ఈ అప్వర్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ఈ వస్తువు ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుంది. ఫ్లోటింగ్ కి కారణం ఏంటి, బుయాన్సీ, ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ వస్తువు యొక్క వెయిట్ ఉంటుంది చూడండి, ఎంజీ వెయిట్ ఏదైతే ఉందో అది గురుత్వాకర్షణ శక్తి వల్ల డౌన్వర్డ్ ఫోర్స్, అప్వర్డ్. గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి వైపు కదా, డౌన్వర్డ్ ఫోర్స్ వస్తుంది. సో ఈ డౌన్వర్డ్ ఫోర్స్ ఒకవైపు, వాటర్ పైకి అప్లై చేసే బుయాంట్ ఫోర్స్ ఇంకోవైపు. ఈ అప్వర్డ్ ఫోర్స్, సారీ ఇది అప్వర్డ్ ఫోర్స్ యు అనుకోండి, ఇది డౌన్వర్డ్ ఫోర్స్ డి అనుకోండి. డౌన్వర్డ్ ఫోర్స్ ఎక్కువైంది అనుకోండి అప్వర్డ్ ఫోర్స్ కంటే, వస్తువు మునిగిపోతుంది, సింక్ అయిపోతుంది. అప్వర్డ్ ఫోర్స్ డౌన్వర్డ్ ఫోర్స్ కంటే ఎక్కువైంది అనుకోండి, వస్తువు తేలుతుంది, ఫ్లోట్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్. అందుకే గుండు సూది వేసినప్పుడు, మీరు ఫిజిక్స్ చెప్పేస్తున్నాను మీకు, గుండు సూది వేసారనుకోండి మునిగిపోతుంది. ఎందుకంటే ఒక చిన్న ఈ కొంచెం పోర్షన్ మాత్రమే వాటర్ తో టచ్ అవుతుంది. సో అప్వర్డ్ ఫోర్స్ అనేది చాలా తక్కువ, డౌన్వర్డ్ ఫోర్స్ ఏమో దీన్ని డామినేట్ చేసేస్తుంది. సో గుండు సూది మునిగిపోవడానికి కారణం అది. అదే మీరు థర్మోకోల్ వేసారనుకోండి వాటర్ లో, వెన్ యూ పుట్ థర్మోకోల్, అప్వర్డ్ ఫోర్స్ ఎక్కువ సర్ఫేస్ ఏరియా టచ్ అయింది. సో అప్వర్డ్ ఫోర్స్ ఏమో డౌన్వర్డ్ ఫోర్స్ ని డామినేట్ చేయడం వల్ల థర్మోకోల్ ఏమో తేలుతుంది. ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ విషయం ఏంటంటే ఈ పదానికి మీనింగ్ ఏంటి అంటే టు మేక్ ఇట్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఆర్థిక వ్యవస్థ మునిగిపోకుండా తేలుతుంది. తేలడం అంటే అర్థం ఏంటి, ఇంకా నిలబడిందని, సపోర్ట్ చేయబడిందని అర్థం. మునిగిపోయిందంటే నెగిటివ్ సెన్స్ లో, తేలింది అంటే పాజిటివ్ సెన్స్ లో మనం తీసుకుంటాం. నేను పూర్తిగా మునిగిపోయినరా అంటాం, మనం అంటాంగా తెలుగులో కూడా, మునగలేదు, ఐ వాజ్ జస్ట్ ఏబుల్ టు ఫ్లోట్, ఐఎమ్ జస్ట్ మేనేజింగ్ టు ఫ్లోట్ అంటారు. అంటే నేను జస్ట్ అలా తేలుతున్నాను, అంటే పూర్తిగా మునిగిపోలేదు, బిజినెస్ అనేది గొప్పగోలిపోలేదు, ఐఎమ్ జస్ట్ ఏబుల్ టు సర్వైవ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ దిస్ పర్టికులర్ అగ్రిగేట్ డిమాండ్ కండిషన్స్ అనేవి సపోర్ట్ చేయబడుతున్నాయి. దీనివల్ల పెంటప్ డిమాండ్, నేను చెప్పాను పెంటప్ డిమాండ్ అంటే మీనింగ్ ఏంటి, ప్రతి నెలలో కూడా మనం ఏదో ఒకటి కొనాలని అనుకుంటా ఉంటారు, అది మనకి కామనే. నేను ఇప్పుడు మే నెల, జూన్ నెల, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనుకోండి. నేను జూన్ లో ఒకటి ఫ్రిడ్జ్ కొనాలనుకున్నాడు, కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల వాయిదా వేసుకున్నాడు. జూలైలో ఇంకోటి కొనాలనుకున్నాడు, వాడు వాయిదా వేసుకున్నాడు. జూన్ లో ఒకటి అనుకున్నాడు, వాయిదా వేసుకున్నాడు. జూలైలో అనుకున్నాడు, వాయిదా వేశాడు. ఆగస్టులో అనుకున్నవాడు కూడా వాయిదా వేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ లేదు, థర్డ్ వేవ్ రావట్లేదు, ఆర్థిక వ్యవస్థ బాగుంది, మొత్తం ఎంటైర్ ఎకానమీ అన్లాక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ నలుగురు కూడా, ఎవరెవరైతే ఇంతకుముందు ఫ్రిడ్జ్లు కొందాం అనుకుని కొనలేదో వాళ్ళందరూ సెప్టెంబర్ లో ఒకేసారి కొనేస్తారు. అంతేనా? ఇదంతా సెప్టెంబర్ డిమాండా? కాదు, పెంటప్ డిమాండ్. అంటే ఇంతకు ముందు ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కొనకుండా వాళ్ళ కోరికల్ని అణుచుకున్నారు. పెంటప్ అంటే అణుచుకున్నా, దాచుకున్నా. పెంటప్ ఎమోషన్స్ అంటారు. ఎమోషన్స్ అంటే మీ ఎమోషన్స్ అన్ని కూడా ఆగి అలా దాచి ఉన్నాయి. అండ్ దట్ డిమాండ్ ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, వాళ్ళు కూడా ఆర్థికంగా బాగున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ కాబట్టి నౌ దే ఆర్ కమింగ్ అవుట్.
నౌ దే ఆర్ కమింగ్ అవుట్ అని అర్థం. అర్థమైందా? ఇది ఇలా పెంటప్ డిమాండ్ అంటే అర్థం. అది ఇంతవరకు హెల్డ్ బ్యాక్, సంథింగ్ దట్ వాస్ హెల్డ్ బ్యాక్ టిల్ నౌ, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ నౌ. సో ఈ డిమాండ్ వల్ల ఇప్పుడు ఇంతవరకు జరగాల్సినవి జరగకుండా ఉండిపోయే చూడండి, ఈ డిమాండ్ వల్ల ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకి సపోర్ట్ వస్తుంది అని అర్థం. ఎందువల్ల వచ్చింది ఇది? వ్యాక్సినేషన్ వల్ల, కోవిడ్ భయం తగ్గింది, అన్లాకింగ్ వల్ల, ఎకానమీ మీద ఉన్న అన్లాకింగ్ అంటే మీకు ఎటువంటి ఈ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ మరి లేకపోవడం వల్ల. అండ్ ఎవిడెన్స్ దట్ ఎకానమీ వాస్ గెయినింగ్ ట్రాక్షన్ could be seen in manufacturing activity gradually turning around even as the contraction in services had moderated. Inka enti? Economy is gaining traction. Gaining traction ante gaining support, gaining popular, becoming popular, getting support from people. Ante demand anedi perugutundi ane vishayam kuda దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. ఎక్కడుందో ఎవిడెన్స్? ఇట్ కుడ్ బి సీన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ gradually turning around. Manufacturing activity కూడా టర్న్ అరౌండ్ అవుతుంది. ఇప్పటివరకు డల్ గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఈజ్ నౌ టర్నింగ్ అరౌండ్ ఈవెన్ యాజ్ ది కాంట్రాక్షన్ ఇన్ సర్వీసెస్ హ్యాడ్ మోడరేటెడ్. సర్వీసెస్ లో కాంట్రాక్షన్ ఏమో మోడరేట్ అయింది. కాంట్రాక్షన్ అంటే అర్థం ఏంటి? తగ్గిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 15% తగ్గింది అనుకోండి, 20% తగ్గింది అనుకోండి, ఎక్కువ తగ్గిపోతుంది. మరి తగ్గిపోవడం మోడరేట్ అయిందని అర్థం ఏంటి? తగ్గిపోవడం తగ్గింది. సో ఇంతకుముందు 15% తగ్గేది కాంట్రాక్షన్ ఉండేది, ఇప్పుడేమో 10% తగ్గుతుంది. ఇంతకుముందు 10% తగ్గింది, ఇప్పుడేమో 5% తగ్గింది. సో దేర్ ఈస్ మోడరేషన్ ఇన్ కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ లో తగ్గుదల. మోడరేషన్ అంటే తగ్గడం అనమాట. నార్మల్ అవుతుంది, మోడరేట్ అవుతుంది. ఇంకా వర్సన్ అవుతుందంటే అర్థం ఏంటి? ఇంతకుముందు 15% తగ్గింది కాస్త ఇప్పుడు 20% తగ్గింది అంటే ఇంకా 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 పెరిగిపోతుంది, తగ్గుదల పెరిగిపోతుంది అనే మీనింగ్ వస్తుంది. అంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతోంది. కాంట్రాక్ట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? నెగిటివ్ ఎఫెక్ట్, అది తగ్గుతోంది అని అర్థం అని వాళ్ళు రాశారు. ఎవరు? మైకేల్, డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్ర చెప్పారనమాట దీంట్లో. ది ఆథర్స్ ఆఫ్ ది ఆర్టికల్ హ్యావ్ అరేడ్, అరే అంటే వరుసగా పెట్టడం, సెవరల్ హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ఇంక్లూడింగ్ ఈవే బిల్స్, టోల్ కలెక్షన్స్, ఫ్యూయల్ కన్జంప్షన్, ఆటోమొబైల్ డిస్పాచెస్, రిజిస్ట్రేషన్స్, రైల్ ఫ్రీట్ వాల్యూమ్స్ to buttress their view that demand is regaining momentum. Buttress ante support. వాళ్ళ వ్యూ ఏంటి? డిమాండ్ ఏమో మొమెంటం రీగెయిన్ చేస్తుంది, డిమాండ్ పికప్ అవుతుంది అనేది వాళ్ళ వ్యూ. దాన్ని సపోర్ట్ చేయడానికి, బట్రస్ అంటే సపోర్ట్ చేయడానికి వాళ్ళు కొన్ని ఫిగర్స్ చూపించారు. ఒకటి ఈవే బిల్ అంటే 50,000 పైన ఎనీ థింగ్, 50,000 పైన వర్త్ ఉన్న వస్తువులు, ఇంటర్ స్టేట్ ఐటమ్ అంటే మన స్టేట్ లో తయారయ్యి ఇంకో స్టేట్ కి వెళ్లే వస్తువులు, 50,000 పైన వర్త్ ఉన్న వస్తువులు అయితే ఈవే బిల్ జనరేట్ చేయాలి. అంటే ముందే జనరేట్ చేయాలి ఆన్లైన్ లో ఎలక్ట్రానిక్ వే బిల్ అనేది జనరేట్ చేసిన తర్వాతే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ట్రాన్సిట్ కి, అంటే ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళడానికి 50,000 పైన వర్త్ ఉన్న సరుకులకి. సో ఎక్కువ ఈవే బిల్స్ జనరేట్ అవుతున్నాయి అనుకోండి, ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అంటే చాలా ఎక్కువ ట్రాన్స్పోర్ట్లు జరుగుతున్నాయి, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈవే బిల్స్ పెరిగాయి, విచ్ మీన్స్ దేర్ ఆర్ మోర్ ట్రాన్సాక్షన్ హ్యాపెనింగ్, విచ్ మీన్స్ ఎకానమీలో మూవ్మెంట్ ఎక్కువగా ఉంది అని అర్థం. టోల్ కలెక్షన్స్ పెరిగాయి అంటే అర్థం ఏంటి? ట్రాన్స్పోర్ట్ పెరిగిందని, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి లారీలు, బస్సులు, కార్లు తిరుగుతున్నాయని. సో ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయిందని. ఫ్యూయల్ కన్జంప్షన్ పెరిగింది, పెట్రోల్, డీజిల్ సేల్స్ పెరిగాయి. సో దాని వల్ల కూడా తెలుస్తుంది. ఆటోమొబైల్ డిస్పాచెస్, కొత్త ఆటోమొబైల్స్ కొనడం పెరిగింది, కార్లు, లారీలు, ట్రాక్టర్లు కొనడం అనేది పెరిగింది. రిజిస్ట్రేషన్లు పెరిగి, ఇవన్నీ ఊరికే పెరుగుతాయండి, ఎకానమీ పికప్ అయితేనే పెరుగుతాయి అని చెప్పి. రైల్ ఫ్రీట్ వాల్యూమ్స్, ట్రైన్ లో గుడ్స్ ట్రైన్ లో పంపించే వస్తువుల యొక్క వాల్యూమ్స్ కూడా పెరిగాయి. వీటన్నిటిని చూపించి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎకానమీ పికప్ అవుతోంది అనే వాళ్ళ వ్యూకి సపోర్ట్ చేయడానికి ఈ ఫిగర్స్ అన్ని చూపిస్తారన్నమాట. ద టీమ్ has also pointed to a private forecaster's data showing a sizable sequential decline in unemployment rate last month to 6.95% to 9.1 from 9.17% in June. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏమో ఇంతకుముందు 9.17% ఉండేది, ఇప్పుడేమో 6.95% తగ్గిపోయింది జూలైలో అని చెప్పి ఒక ప్రైవేట్ ఫోర్కాస్టర్ యొక్క డేటాను చూపించి చెప్తున్నారు. సో దీన్ని బట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గింది, అది కూడా పాజిటివ్ సైన్, అంటే కొత్త ఉద్యోగాలు చాలా జనరేట్ అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ దట్ విత్ ఎ ప్రొనౌన్స్డ్ రూరల్ బయాస్ అంటే అర్థం ఏంటి? ఈ కొత్త జాబ్స్ ఎక్కడ ఎక్కువ వచ్చాయి? రూరల్ ఏరియాస్ లో వచ్చాయి. అర్థమైందా? బయాస్ అంటే అటువైపు వంగి ఉండడం. రూరల్ అర్బన్ ఒకేలాగా కాదు, రూరల్లో ఎక్కువగా
రూరల్ గా ఎక్కువగా జాబ్స్ క్రియేట్ అయ్యాయి అని చెప్తున్నారు. టు పాజిట్ దట్ దిస్ రిఫ్లెక్ట్స్ ది రెసిలియన్స్ ఆఫ్ ద రూరల్ సెక్టర్ ఆన్ బ్రైట్ అండ్ అగ్రికల్చరల్ ప్రాస్పెక్ట్స్. అగ్రికల్చర్ యొక్క ప్రాస్పెక్ట్స్ అనేవి ఇంకొంచెం బ్రైట్ అయ్యాయి, బెటర్ అయ్యాయి. సో కాబట్టి రూరల్ సెక్టర్ అనేది రెసిలియంట్ అవుతుంది, అంటే పికప్ అయిపోతుంది. ఇప్పటి వరకు పడిపోయిన రూరల్ సెక్టర్ ఒకసారిగా పికప్ అవుతుంది, దానివల్ల ఇన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయింది అని ఈ రిపోర్ట్ లో వీళ్ళు చెప్పడం జరిగింది. బట్ ది అదర్స్ ఎలైడ్ ఓవర్ అంటే ఒమిట్ అంటే విడిచిపెట్టేశారు, ఒక ఫ్యాక్ట్ ని విడిచిపెట్టేశారు. ఏంటి ఫ్యాక్ట్? ద ఫ్యాక్ట్ దట్ ఈ సిఎంఐ వాళ్ళే చేశారు. ఈ సర్వే చేసింది ఈ సిఎంఐ వాళ్ళు. ఈ సిఎంఐ వాళ్ళు ఏం చెప్పారు? హూజ్ సర్వే బేస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దే హ్యావ్ సైటెడ్. ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే వీళ్ళు సైట్ చేశారో, సైట్ అంటే షో చూపించారో, ఈజ్ ఫార్ లెస్ సాంగ్విన్ అబౌట్ ది ఎడిషన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 16 million jobs in July. సాంగ్విన్ అంటే ఆప్టిమిస్టిక్ అని. అంటే జూలైలో చాలా ఎక్కువ జాబ్స్ యాడ్ అయ్యాయి, 16 million జాబ్స్ యాడ్ అయ్యాయి, ఒప్పుకుంటాం. కానీ ఈ సిఎంఐ వాళ్ళు ఎవరైతే సర్వే చేశారో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జాబ్స్ ఆప్టిమిస్టిక్ కాదు, అంటే ఈ జాబ్స్ విషయంలో ఆప్టిమిస్టిక్ గా లేరు, అంటే ఇవి మంచి జాబ్స్ కాదు అని. యాక్సెప్టెడ్ దర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ జాబ్స్ యాడ్ అయ్యాయి, కానీ అవి పనికొచ్చేవా పనికిరానివా? మంచి జాబ్స్ అని అర్థం ఏంటి? హై శాలరీ జాబ్స్, టెక్నాలజికల్ జాబ్స్, సుపీరియర్ జాబ్స్, అంటే ప్రజలకు ఎక్కువగా అవకాశాలు కల్పించే జాబ్స్ పెరిగితే మంచిది. అలా కాకుండా లో క్వాలిటీ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ లేబర్ వర్క్ పెరిగింది అనుకోండి, అది టెంపరీ, అది లైఫ్ లాంగ్ ఉండదు, అది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పూర్తిగా సాల్వ్ చేయదు. సో చూడాలి అవి ఎలాంటివి అని. సిఎంఐ ఎండి మహేష్ వ్యాస్ కంటెంట్స్ అంటే వాదిస్తున్నారు ఏమని? ఇన్ అన్ అనాలిసిస్ దట్ ఆల్ ద అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ బై ఇండియా ఇన్ జులై వాజ్ ఆఫ్ పూర్ క్వాలిటీ. జూలైలో ప్రొవైడ్ చేయబడ్డ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా గొప్పదా అంటే కాదు, ఇట్ వాజ్ ఆఫ్ పూర్ క్వాలిటీ. వైల్ బెటర్ క్వాలిటీ సాలరీడ్ జాబ్స్ shrank by 3.2 million. బెటర్ క్వాలిటీ జాబ్స్ ఏమో 3.2 million 32 లక్షలు తగ్గిపోయాయి. సో లో క్వాలిటీ జాబ్స్ పెరిగాయి తప్పితే బెటర్ క్వాలిటీ జాబ్స్ ఏమో తగ్గిపోయాయి, అంటే చాలా మంది ఫైర్ చేస్తున్నారు అని అర్థం. నోటింగ్ దట్ ద బల్క్ ఆఫ్ రూరల్ జాబ్స్ యాడెడ్ వర్ ఆఫ్ టెంపరరీ ఫార్మ్ లేబర్ లింక్ టు డిలేడ్ ఖరీఫ్ సోయింగ్. ఈ కొత్తగా మీరు ఏవైతే జాబ్స్ యాడ్ అయ్యాయని చెప్తున్నారో అవన్నీ కూడా ఖరీఫ్ సోయింగ్ డిలే అయింది. ఖరీఫ్ అంటే తెలుసు కదా మనకి, వర్షాకాలం వచ్చే ముందు చేసే నాట్ని ఖరీఫ్ అంటారు, పంటని ఖరీఫ్ అంటాం. ఈ ఖరీఫ్ అనేది కొంచెం జనరల్ గా జూన్ లో జరగాల్సింది జూలైలో జరిగింది. సో వర్క్ అనేది మరి నాట్లు పని ఉంటది కదా, దానికోసం చాలా మందికి పని దొరికింది, దాన్ని మీరు చూపిస్తున్నారు. దానివల్ల టెంపరీగా వచ్చిన అగ్రికల్చరల్ లేబర్ జాబ్స్ అవి, అంతేగాని అవి మంచి జాబ్స్ కాదు, పర్మనెంట్ జాబ్స్ కాదు, వాటిని చూపించి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయిందని మీరు చెప్పలేరు అంటున్నారు వీళ్ళు. The RBI officials also throw no additional light on the concerns that earlier this month prompted the central bank's monetary policy committee to cut its own June forecast for GDP growth in the second, third and fourth fiscal quarters by between 0.5 and 0.9 percentage points. మనకి జూన్ లో ఆర్బీఐ వాళ్ళు జీడిపి ఫోర్కాస్ట్ చేసినప్పుడు పరిస్థితులు బాగాలేవని చెప్పే సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ కి జీడిపి ఫోర్కాస్ట్ ని తగ్గించారు. 0.5 నుంచి 0.9 percentage points తగ్గించారు. ఫోర్కాస్ట్ అంటే ఎలా ఉండబోతోంది అని చెప్పడం ఫోర్కాస్ట్. ఇంతకు ముందు సెకండ్ క్వార్టర్ లో 9% పెరుగుతుందని చెప్పారనుకోండి, ఇప్పుడేమో 8% అని చెప్పారనుకోండి, అంటే మన ఫోర్కాస్ట్ ని తగ్గించారు, అంటే పరిస్థితులు అనుకున్నంత గొప్పగా లేవు. సో మనం రివైజ్ చేస్తున్నామని చెప్పి జూన్ లో రివైజ్ చేశారు ఆర్బీఐ వాళ్ళు. మరి ఆ విషయం గురించి కూడా ఏమీ మాట్లాడారు. అలా రివైజ్ చేసినప్పుడు కూడా ఎందుకు మేము తగ్గించాల్సి వస్తుందని చెప్పడానికి వాళ్ళు కొన్ని కన్సర్న్స్, ఆందోళన వ్యక్తపరిచారు. అంటే కొన్ని ఇష్యూస్ ని రైజ్ చేశారు, పలానా కారణాల వల్ల మేము ఫోర్కాస్ట్ ని రివైజ్ చేస్తున్నాము, తగ్గిస్తున్నామని. మరి ఆ ఇష్యూస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అయిపోయాయా లేదా, అలాంటి విషయంలో కూడా ఆర్బీఐ నో అడిషనల్ లైట్ దాని మీద ఫోకస్ చేయలేదు. ఇక్కడ థ్రోయింగ్ లైట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్కడన్నా మనం లైట్ కొట్టామనుకోండి, అది మనకి వెలుగుగా కనిపిస్తుంది. అంటే కొన్ని అంశాలపైన ఇఫ్ యూ త్రో లైట్ ఆన్ సర్టన్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ గురించి నీకు డీటెయిల్ గా తెలుస్తుంది అని అర్థం. వాటి మీద ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. ఆన్ ఇన్ఫ్లేషన్ టు ద్రవ్యోల్బణం విషయంలో కూడా ది ఆర్టికల్స్ ఆథర్స్ హావ్ పిచ్డ్ అండ్ అప్బీట్ ప్రోగ్నోసిస్. అప్బీట్ అంటే పాజిటివ్, ప్రోగ్నోసిస్ అంటే అవుట్లుక్ అని, ఎలా ఉండబోతోంది అని చెప్పడం, ఫోర్కాస్ట్ అని అర్థం. ఎక్కువగా మెడికల్ టర్మ్ ప్రోగ్నోసిస్ అంటే డాక్టర్ ఎప్పుడైనా సరే
ఫస్ట్ టైం మీరు వెళ్ళారనుకోండి డాక్టర్ దగ్గరికి, మీరు చెప్పిన సిమ్టమ్స్, మీరు చెప్పిన లక్షణాలు విని వాళ్ళు ప్రోగ్నోసిస్ చెప్తారు. అంటే వ్యాధి ఎలా ముదరబోతోంది, పెరుగుతుందా, తగ్గిపోతుందా. ఇప్పుడు ఏదన్నా వ్యాధికి ప్రోగ్నోసిస్ బాగుంది అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి, వ్యాధి పెద్దగా ముదరదు, తగ్గిపోతుంది. ప్రోగ్నోసిస్ బాగాలేదు అన్నారనుకోండి, అంటే ఇది ముదిరిపోతుంది, ఇంకా పెద్ద అయిపోతుంది అని అర్థం. ప్రోగ్నోసిస్ అంటే లైక్లీ మెడికల్ కండిషన్ ఇన్ ఫ్యూచర్, అంటే మెడికల్ కండిషన్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుంది ఫ్యూచర్ లో అని చేసే ఫోర్కాస్ట్ ని ప్రోగ్నోసిస్ అంటారు. ఇక్కడ కూడా అంతే, ఎకానమీ ఎలా ఉండబోతోంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో వాళ్ళు అప్బీట్ అంటే పాజిటివ్ గా చెప్పారు. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. Citing July's 70 basis points month-on-month deceleration in retail price gains to 5.6%. Retail price gains 5.6% తగ్గాయి జూలైలో. 70 basis points అంటే 0.7% తగ్గింది. సో దాన్ని చూపిస్తూ ఇన్ఫ్లేషన్ కూడా ఇంక అంతగా అల్లరి పెట్టకపోవచ్చు, తగ్గిపోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ పాయింట్ ని సైట్ చేసి దీన్ని చూపించి, as reinforcing the view that the recent upsurge has peaked and the worst would be behind us. అంటే అర్థం ఏంటి, రీసెంట్ అప్సర్జ్ అంటే పెరుగుదల, ఇన్ఫ్లేషన్ పెరుగుదల ఏదైతే ఉందో అది పీక్ అయిపోయింది, ఇంతకంటే మరి పెరగదు. ఇంతకు ముందు ఇక్కడ వరకు వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళింది, ఇప్పుడు ఇంతకంటే పెరగదు, పీక్ అయిపోయింది. వర్స్ట్ వుడ్ బి బిహైండ్ అస్, ఇంతకంటే మరి పెరగదు, మరి ఏమైనా తగ్గుదలే కనిపిస్తుంది కానీ మరి పెరగదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ వ్యూని రీఇన్ఫోర్స్ చేయడం అంటే సపోర్ట్ చేయడం, ఇంకొంచెం బలం చేకూర్చేలాగా ఈ ఫ్యాక్ట్స్ ని చూపిస్తున్నారు. వాళ్ళ వ్యూ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ పెరిగిపోయింది, ఇకపై మరి పెరగదు, వర్స్ట్ వుడ్ బి బిహైండ్ అస్, మనం ఆల్రెడీ చెడుని చూసేసాం, ఎంతకంటే చెత్త చూడమని వాళ్ళ వ్యూ. ఆ వ్యూని సపోర్ట్ చేయడానికి ఈ ఫిగర్ ని చూపిస్తున్నారు. జూలైలో చూడండి తగ్గింది, 5.6% తగ్గిపోయింది అని చెప్తున్నారు. హౌఎవర్, అయితే అఫీషియల్ ఫుడ్ ప్రైస్ డేటా ఫర్ ది August 1 to 12 period reveals an uptick in cereal prices. ఆగస్ట్ డేటా మీరు చూస్తే cereal prices ఏమో పెరిగిపోయాయి. And while edible oils continue to see price rises, edible oil రేట్లు కూడా పెరిగిపోయాయి. After July's 32.5% inflation rate for oils and fats, జూలైలో ఆల్రెడీ 32.5% పెరిగింది, ఇంకా ఫర్దర్ పెరుగుదల కనిపిస్తుంది ఎడిబుల్ ఆయిల్స్ లో. బిలయింగ్ ఆదర్స్ ఆప్టిమిజం, ఆదర్ ఎంత పాజిటివ్ గా చెప్తున్నారో దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ, బిలై అంటే కాంట్రడిక్ట్ అనమాట, ఆదర్ యొక్క ఆప్టిమిజం ని కాంట్రడిక్ట్ చేస్తూ దాని అపోజిట్ గా ఈ డేటా కనిపిస్తుంది. మీరేమో ఇన్ఫ్లేషన్ ఏమో మరి ఇంకా పెరగదు, ఆల్రెడీ వర్స్ట్ ఈస్ బిహైండ్ అస్ అని చెప్పేస్తున్నారు, కానీ ఆగస్టులో డేటా ఎలా ఉంది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ది ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ ఓవర్సీయింగ్ మానిటరీ పాలసీ అడ్మిట్స్ ద ఇంటర్నల్ డైలమా అట్ ద ఎంపీసీ, observing that ultimately the policy decision was a judgment call, as any move to tame inflation by 1 percentage point would mean sacrificing 1.5 to 2 percentage points of GDP growth. ఈ డెప్యూటీ గవర్నర్ ఏమంటున్నారు, ఓవర్సీయింగ్ అంటే పర్యవేక్షిస్తున్న, మానిటరీ పాలసీని పర్యవేక్షిస్తున్న డెప్యూటీ గవర్నర్ ఏమంటున్నారంటే, వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారంటే ఒప్పుకుంటున్నారు, ఏమని, ద ఇంటర్నల్ డైలమా, ఇంటర్నల్ గా మేము ఒక డైలమా ఫేస్ చేస్తున్నాము అని. ఏంట డైలమా, అల్టిమేట్లీ ది పాలసీ డెసిషన్ వాజ్ ఎ జడ్జ్మెంట్ కాల్, మేము జడ్జ్మెంట్ ఇది అటా ఇటా తేల్చుకోవాలి, నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఎందుకని, యాజ్ ఎనీ మూవ్ టు టేమ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ ఒక పర్సంటేజ్ పాయింట్ తగ్గించడానికి మేము చేసే ఏ ప్రయత్నం అయినా సరే జీడిపి గ్రోత్ లో 1.5 to 2% తగ్గుదలకి దారి తీసే అవకాశం ఉంటుంది. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలి, ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే అది గ్రోత్ ని సపోర్ట్ చేయదు, జీడిపి గ్రోత్ కి ఇబ్బంది క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో అది చేయాలా ఇది చేయాలా మేము డిసైడ్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఇన్ పాస్టులేటింగ్ అండ్ ఎయిదర్ ఆర్ ట్రేడ్ ఆఫ్, అదా ఇదా, అటు వెళ్తే ఇది రాదు, ఇటు వెళ్తే అటు రాదు అని పాస్టులేట్ చేసే క్రమంలో మానిటరీ అథారిటీస్ రిస్క్ అచీవింగ్ నెయిదర్ గోల్, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని డైలమాలో ఉండడం వల్ల అటు అది సాధించలేక ఇటు ఇది సాధించలేక మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వక అటు గ్రోత్ రాక సఫర్ అయ్యే పరిస్థితులు వస్తాయి. అండ్ సెండింగ్ ఎకానమీ ఇంటూ ఏ హార్డర్ టు రిడ్రెస్ స్టేట్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే చూడండి, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ లో గ్రోత్, గ్రోత్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది, అన్ని కలిసిపోతే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. చూడండి, ఇన్ఫ్లేషన్ ప్లస్ స్టాగ్నేషన్. స్టాగ్నేషన్ అంటే అర్థం ఏంటి, స్టాగ్నేట్ అయిపోవడం, గ్రోత్ లేకుండా మూవ్మెంట్ లేకుండా ఉండడం. ఇన్ఫ్లేషన్ ప్లస్ స్టాగ్నేషన్ ఇస్ స్టాగ్ఫ్లేషన్. అయితే దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ కూడా కలపాలి. సో మీరు అటు ఇటు తేల్చుకోలేక ఉండిపోవడం వల్ల అటు గ్రోత్ రాక ఇటు
ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వక చివరికి మనం స్టాగ్ఫ్లేషన్కి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు దాన్ని మనం రిడ్రెస్ చేసే పరిస్థితికి మనం రిడ్రెస్ అంటే దాన్ని సాల్వ్ చేసే పరిస్థితికి వెళ్ళాల్సి రావచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో వీ హ్యావ్ టు టేక్ ఎ ఫర్మ్ డెసిషన్. అటు వెళ్తారా ఇటు వెళ్తారా మీరు క్లియర్గా ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ఇది నెంబరు, ప్రత్యూష మేడం నెంబర్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ అవర్ కోర్సెస్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, యూపీఎస్సి ఏవైనా సరే అఫోర్డబుల్ ఫీతో, హైయెస్ట్ క్వాలిటీతో, లైఫ్ టైం వ్యాలిడిటీతో, అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తాయి. సో క్లాసెస్ అన్ని మీరు చూసి నచ్చితే మీరు జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బై.